మౌంట్ ఐబు ఏ దేశంలో ఉంది? సో వీడేంట్రా వీడియో మొదలు పెట్టక ముందే ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు అని చూస్తున్నారా? సో వెల్కమ్ టు అబ్దుల్ కలాం గారి జీకే కరెంట్ అఫైర్స్ సెషన్. ఈ యొక్క సెషన్లో 20 ప్రశ్నలు మనం మాట్లాడుకుంటాం. ఇది మన 10వ సెషన్ అండి. సో ఇదివరకు 180 ప్రశ్నలు నేను చెప్పడం జరిగింది. సో మరి ఇంకెందుకు లేటు చూసేయండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే అబ్దుల్ కలాం జీకే కరెంట్ అఫైర్స్ సెషన్. సో ఈ సెషన్లో 181 నుంచి 200 వరకు మనము ప్రశ్నలు మాట్లాడుకుందాం. ఈ యొక్క సెషన్లో 20 ప్రశ్నల దాకా మనము మాట్లాడుకుంటాం. సో ఇదివరకు సెషన్లో ఎవరైతే చూడకపోంటారో వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టానండి, వెళ్ళి చూడగలరు. సో 181వ ప్రశ్న, ఒక సంవత్సరంలో లోక్సభ సమావేశాలు ఎన్నిసార్లు జరుగుతాయి? ఒక సంవత్సరంలో లోక్సభ సమావేశాలు ఎన్నిసార్లు జరుగుతాయి? ఆప్షన్ ఏ ఒకసారి, ఆప్షన్ బి 2 సార్లు, ఆప్షన్ సి 3 సార్లు, ఆప్షన్ డి 4 సార్లు. సో ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు లోక్సభ సమావేశాలు జరుగుతాయి అంటే 3 సార్లు జరుగుతాయి. ఇది ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. 182వ ప్రశ్న, పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మనకి ఇవి కామన్గా వచ్చే ప్రశ్నలండి. సో పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరని మనకు అడుగుతారు. సో ఆప్షన్ ఏ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ బి లూయి పాశ్చర్, ఆప్షన్ సి జెన్నర్, ఆప్షన్ డి రాబర్ట్ కోచ్. సో పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే అందరికీ తెలిసి ఉంటుంది, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్. ఇక 183వ ప్రశ్న చూద్దాం. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA ఎప్పుడు స్థాపించబడింది? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA ఎప్పుడు స్థాపించబడిందంటే ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2005, ఆప్షన్ బి 2010, ఆప్షన్ డి 2015. సో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎప్పుడు ప్రారంభించబడిందంటే 2005లో స్థాపించబడింది. అండ్ హిస్టరీకి సంబంధించి మనకు అక్కడ వచ్చితే ఆంధ్ర కోసం కాబట్టి 184వ ప్రశ్న, ఆంధ్ర సభ చింతామణి అనే మొదటి తెలుగు వ్యాకరణం ఏ భాషలో వ్రాయబడింది? సో ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి ఉర్దూ. ఆంధ్ర సభ చింతామణి అనే మొదటి తెలుగు వ్యాకరణం ఏ భాషలో రాయబడిందంటే సంస్కృతంలో భాషలో రాయబడింది. మనం కామన్గా ప్రతిదీ సంస్కృతంలో తెచ్చుకుంటాం కదా. సో ఆన్సర్ ఇస్ ద బి ద రైట్ ఆన్సర్, సంస్కృతం. ఇక 185వ ప్రశ్న, క్రింది వంశాలలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించని వంశం ఏది అని అడిగారు. సో ఆప్షన్ ఏ సంగమ, ఆప్షన్ బి తులువ, ఆప్షన్ సి అరబీడు, ఆప్షన్ డి కదంబ. సో కింది వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశం ఏదంటే ఆప్షన్ డి కదంబ వంశం. సో నేను ఇది ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలని చెప్పి ఈ యొక్క 20 ప్రశ్నలు నేను చెప్తున్నానండి. ఎవరికైతే ఆన్లైన్ క్లాస్ కావాలో వాళ్ళకి ఇన్ డెప్త్గా నేను క్లాసులు చెప్తాను, ఓకేనా. సో 186వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఒకే నేరానికి సంబంధించి వ్యక్తిని 2 సార్లు శిక్షించరాదు? సో ఆప్షన్ ఏ 19 క్లాస్ 1, ఆప్షన్ బి 20 క్లాస్ 2. సో మనకు ఆర్టికల్స్ అని క్లాజెస్ అని పిలుచుకుంటారు. సో ఆర్టికల్ బ్రాకెట్లో ఉన్నదాన్ని. ఇక ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 22. సో భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఒకే నేరానికి సంబంధించి 2 శిక్షలు విధించరాదంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 20 క్లాస్ 2 ప్రకారము ఒకే వ్యక్తిని ఒకే కేసు సంబంధించి 2 శిక్షలను విధించరాదు. సో పార్దాను కమ్యూట్ రిప్రజెంట్ అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 187వ ప్రశ్న, లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమోజోములు ఏవి? సో ఆప్షన్ ఏ XX, ఆప్షన్ బి ఏది కాదు, ఆప్షన్ సి XN మరియు Y, ఆప్షన్ డి YY. సో లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమోజోములు ఏవంటే X and Y. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. 188వ ప్రశ్న, క్రింది వాటిల్లో ఏది భిన్నంగా ఉంది? సో మనకి ఇలాంటి హైపోథెటికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఆప్షన్ ఏ హైనా, ఆప్షన్ బి తోడేలు, ఆప్షన్ సి జింక, ఆప్షన్ డి నక్క. సో హైనా, తోడేలు, జింక, నక్క. హైనాలు వేటాడతాయి, తోడేలు వేటాడతాయి, నక్క కూడా వేటాడుతుంది. సో ఇక్కడ మనకి జింక భిన్నంగా ఉంది కాబట్టి ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, జింక. ఇక 189వ ప్రశ్న, భారతదేశంలో మొదటి క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టిన పబ్లిక్ బ్యాంక్ ఏది? జీకే
స్టాక్ జీకే బిట్ ఇది. ఆప్షన్ ఏ ఎస్బీఐ, ఆప్షన్ బి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ సి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ బరోడా. సో భారతదేశంలో మొదటి క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టిన పబ్లిక్ బ్యాంక్ ఏదంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదే రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇదే రైట్ ఆన్సర్. అండ్ 190వ ప్రశ్న, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే ఏ నదులు? జియోగ్రఫీ పరంగా వచ్చే ప్రశ్నలు. నేను మొత్తము చాలా రీసెర్చ్ చేసి ఈ యొక్క ప్రశ్నలు చెప్తున్నానండి. సో మీరు ఈ యొక్క వీడియో చూస్తే మీ యొక్క టైం అనేది వేస్ట్ కాదు. ఆల్రెడీ నేను ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ అని ఎలా ఇస్తారు, ఏ యొక్క టాపిక్ చదవాలని ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి ఉంటున్నా, వెళ్ళి చూడగలరు. సో ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే ఏ నదులు? ఆప్షన్ ఏ గంగా, యమున, నర్మదా, గోదావరి, కృష్ణానా. ఆప్షన్ బి సట్లెజ్, బిఎస్, రావి, చీనాబ్, జీలామా. ఆప్షన్ సి గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, కావేరినా. లేకపోతే ఆప్షన్ డి యమున, గంగా, గోదావరి, తాపి, బ్రహ్మపుత్రన. సో ఇక్కడ మనకి ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే పంజాబ్లో ఉన్న 5 నదులని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని చెప్పుకుంటామండి. అందులో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. సట్లెజ్, బియాజ్, రావి, చీనాబ్, జేలాంని మనము ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అనుకుంటాము. ఈ యొక్క నదులు పంజాబ్లో ప్రవహిస్తున్నాయి. 191వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ సేవలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్న. సో ఆంధ్ర రాష్ట్రంలో మీ సేవలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే ఇటీవల కాలంలో వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చుకున్నాం. దానికి ముందు మనం ఎప్పుడు ప్రవేశపెట్టుకున్నాం అనేది మీ సేవలు అంటే ఆంధ్రలో పెట్టుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ఏ ఇయర్లో వచ్చిందంటే ఆప్షన్ ఏ 2009, ఆప్షన్ బి 2011, ఆప్షన్ సి 2013, ఆప్షన్ డి 2015. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ సేవలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే ఆప్షన్ బి 2011లో ప్రారంభించబడ్డాయి. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో. ఇక 192వ ప్రశ్న, మింటో మార్లే సంస్కరణలో మార్లీ ఎవరు? సో మనకి ఇలాంటి ప్రశ్న అనేది నేను సొంతంగా రాసిన ఈ ప్రశ్న అండి. ఇలాంటి ప్రశ్న అనేది మీకు ఎలా ఇస్తారంటే ఇప్పుడు మనము మింటో మార్లే సంస్కరణలు ఎప్పుడు వచ్చాయని మనం మాట్లాడేస్తాం. 1909 అని చెప్పేస్తాం. కాకపోతే అక్కడ మింటో అంటే ఎవరు, మార్లే అనేవారు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో మింటో మార్లే సంస్కరణలో మార్లే అనేవారు ఎవరు అనేది వాళ్ళ యొక్క అథారిటీ ఏంటని ఇచ్చారు. సో ఆప్షన్ ఏ భారత గవర్నర్ జనరల్లా, లేకపోతే ఆప్షన్ బి వైస్రాయా, లేకపోతే ఆప్షన్ సి భారత కార్యదర్శి, లేకపోతే ఆప్షన్ డి లండన్ మంత్రినా. సో మింటో మార్లే సంస్కరణలో మార్లే అనేవారు ఎవరంటే భారత కార్యదర్శి. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. అదే వైస్రాయ్ ఎవరంటే మింటో. ఇక 193వ ప్రశ్న చూద్దాం. భారతదేశపు స్వదేశీ యాంటీబయాటిక్ పేరేమిటి? సో భారతదేశపు స్వదేశీ అంటే అత్యాధునిక యాంటీబయాటిక్ పేరేంటి? ఓన్లీ ఇండియాలో ఉన్న శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక యాంటీబయాటిక్ నేమ్ ఏంటి? సో అత్యాధునిక స్వదేశీ యాంటీబయాటిక్ పేరేమిటి అనేది ఇటీవల వార్తలు నిలిచింది. కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రశ్న ఇది. సో మనకి 10 ప్రశ్నలు జీకే నుంచి వస్తాయి, 10 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. ఒకసారి మనకి 20 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఇచ్చొచ్చు, లేకపోతే అన్ని ప్రశ్నలు జీకే రిలేటెడ్గా మనకు అడగవచ్చు. సో ఆప్షన్ ఏ పెనిసిలిన్, ఆప్షన్ బి నఫిత్రోమైసిన్, ఆప్షన్ సి స్ట్రెప్టోమైసిన్, ఆప్షన్ డి డాక్సీసైక్లిన్. సో భారతదేశ స్వదేశీ అత్యాధునిక యాంటీబయాటిక్ పేరు ఏమిటంటే నఫిత్రోమైసిన్. ఇవి శ్వాసకోశ వ్యాధుల్లో ఈ యొక్క యాంటీబయాటిక్ని ఉపయోగిస్తారు న్యూమోనియాకి. సో భారతదేశ స్వదేశీ అత్యాధునిక యాంటీబయాటిక్ పేరు ఏమిటంటే నఫిత్రోమైసిన్. ఇక 194వ ప్రశ్న, హిండన్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సో ఇటీవల కాలంలో హిండన్ నది అనేది మనకి ట్రెండింగ్లో ఉందండి. సో హిండన్ నది ఏ రాష్ట్రం ప్రవహిస్తుందంటే ఉత్తరప్రదేశ్. ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇక 195వ ప్రశ్న, మ్యూల్ హంటర్ .ai టూల్ అభివృద్ధి చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఎకనామిక్ సంబంధించిన ప్రశ్న. సో ఆప్షన్ ఏ ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపరచడం, ఆప్షన్ బి డీప్ ఫేక్ వీడియోలు గుర్తించడం, ఆప్షన్ సి బ్యాంకింగ్ మూల్స్ను గుర్తించడం, ఆప్షన్ డి ఆన్లైన్ డేటాను విశ్లేషించడం. సో మ్యూల్ హంటర్ .ai అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ తయారు చేసినటువంటి మ్యూల్ హంటర్ AI అనేది ఏం చేస్తుందంటే ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ఏ ఉంటాయో వాటిని నిర్మూలించడానికి, వాటిని కనిపెట్టడానికి వచ్చింది మ్యూల్ హంటర్ AI. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనేది తయారు చేసిందండి. ఈ ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. బ్యాంకింగ్ మూల్స్ను గుర్తించడం.
ఇక 196వ ప్రశ్న. ప్రవీణ్ కుమార్ గారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరంలో లభించింది? ఏ సంవత్సరానికి గాను లభించింది? సో ఆప్షన్ ఏ 2023, ఆప్షన్ బి 2024, ఆప్షన్ సి 2022, ఆప్షన్ సి 2021. సో ప్రవీణ్ కుమార్ గారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 గాను భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. సో ఆయనతో పాటు మిగతా ముగ్గురికి కూడా ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. సో ఎవరికి వచ్చిందని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 197వ ప్రశ్న. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశ స్థానం ఏమిటి? సో ఆప్షన్ ఏ 45, ఆప్షన్ బి 79, ఆప్షన్ సి 63, ఆప్షన్ డి 88. సో వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ చెప్పినటువంటి రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశ స్థానం ఏంటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ 79. సో వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉందని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో మనకి ఎబ్రివేషన్స్ కూడా అడుగుతారు. నేను ఆల్రెడీ 20 టాపిక్స్ అని చెప్పాను కదా, ఆ 20 టాపిక్స్ ఇలా మనకి అడుగుతూ ఉంటారు. ఎవరైతే చూడకుంటారో కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడగలరు. సో 198వ ప్రశ్నలో బెరాక్ అంటే ఏమిటి? ఎబ్రివేషన్ ఏంటి? సో ఆప్షన్ ఏ బయోలాజికల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిలా, లేకపోతే బయో ఇండస్ట్రీ రెగ్యులేషన్ అథారిటీ కౌన్సిలా, లేకపోతే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిలా, లేకపోతే బయోటెక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ కౌన్సిలా. సో బెరాక్ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నందుకు అజిత్రోమైసిన్ భారతదేశపు అత్యాధునిక స్వదేశీ యాంటీబయాటిక్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసిన కౌన్సిల్ ఏదంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఇక 199వ ప్రశ్న. మౌంట్ ఐబు ఏ దేశంలో ఉంది? సో మౌంట్ ఐబు అనేది ఒక అగ్నిపర్వతం ఏ దేశంలో ఉందని మనకు అడుగుతారు. ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి ఫిలిప్పీన్స్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి చైనా. సో మౌంట్ ఐబు అనేది ఏ దేశంలో ఉందంటే ఇండోనేషియా దేశంలో ఉంది. ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్. అందువల్ల ప్రశ్న చూద్దాం. త్రిశూర్ పురం ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఈ త్రిశూర్ పురం అనేది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఈ త్రిశూర్ పురం ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సో త్రిశూర్ పురం ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ కేరళ. సో కేరళలో త్రిశూర్ పురం అనేది ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పుకుంటామండి త్రిశూర్ పురం ఉత్సవాన్ని. సో ఈ యొక్క ఉత్సవంలో ఏనుగులను బహిరంగంగా ముస్తాబు చేసి తిప్పుతారండి. సో దాని మీద సుప్రీంకోర్టులో కేసు అనేది రన్నింగ్ అవుతుంది. అందుకోసం ఇది ట్రెండింగ్లో ఉంది. సో త్రిశూర్ పురం ఉత్సవం అనేది ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో కేరళలో జరుపుకుంటారు. ఇవి 20 ప్రశ్నలు. మరొక క్లాస్లో మరొక 20 ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.